నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద డిగ్రీ విద్యార్థుల ఆందోళన అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ కోవిడ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రుల సమీక్ష పాల్గొన్న కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ సత్యవతి రాథోడ్ మరియు ఇతర ఉన్నతాధికారులు తెరాసలో చేరిన ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెరుకు కొండల్ రెడ్డి టికెట్ ఇస్తే జై కొట్టుడు లేకుంటే నై అనుడా అని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు కూకట్పల్లి నియోజకవర్గంలో నూతన రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సు జీవో 58-59తో నిరుపేద కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇక డీటెయిల్స్ కలితే వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు. కరోనా వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కార్మిక చట్టంలో అనేక సంస్కరణలు చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనాపై పోరాటం చేస్తూనే సంస్కరణలు చేపడుతున్నట్లు నిర్మలా స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా నెక్కలం గ్రామంలో వ్యవసాయ పొలాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ రకాలైన పంట పొలాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. Capital should remain as it is. The government has taken the decision as a capital which is opposed by all the micro people of Andhra Pradesh. So we need the central government. మనకి వరి ధర మట్టికి ఇంకా 2000 చేసి పెట్టండి. మొక్కకి కూల్ రైతులకు కానీ వీటికి కానీ ఎక్కువ పెరిగిపోయినాయి రేట్లు. ప్రతి దానికి యూరియా కట్ట కానీ మరి 10 కట్ట కానీ ఇవన్నీ కూలీల రేట్లు బాగా పెరిగిపోయినాయండి. మాకు అది మద్దతు ధర ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు ఆ ధాన్యం కళ్ళల్లో ఉండకుండా ఎప్పటికప్పుడు కొనుక్కి చేయాలి సార్. మిల్లుకి వెళ్తే ఏముందంటే 17% అంటున్నారు సార్ నిమ్మని. అక్కడికి వెళ్ళేటప్పటికి 20% చూపిస్తున్నారు. మేము ఎండబెట్టుకుని కళ్ళల్లో ఒకసారికి 4 సార్లు తిరగొట్టుకుని తీసుకెళ్తే అక్కడికి మాకు ధర పడతలేదు సార్. ఆ ధాన్యం మట్టికి ఎప్పటికప్పుడు కొనుక్కెళ్ళిపోయేటట్టు చేయాలి సార్. అప్పుడు ఆ రోజుల్లోనే కానీ వానలు పడేటట్టు ముగ్గులు బట్టి బాగా యాత్ర పడిపోతున్నాం సార్. అదొకటి చేసి పెట్టండి సార్. ఇక ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద డిగ్రీ విద్యార్థులు చేలో ఆంధ్ర యూనివర్సిటీ నినాదంతో అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే పరీక్షలు రద్దు చేయాలని, కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఫస్ట్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నామని చెప్పి వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది.
కోవిడ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాఠశాలల ప్రారంభం, ఇతర విద్యా సంబంధ అంశాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉన్న ఎడ్యుకేషన్ వ్యవస్థ విద్యాశాఖతో పాటు వెల్ఫేర్లో కూడా ఎక్కువ గురుకులాలు, ఎక్కువ స్కూల్స్, ఎక్కువ హాస్టల్స్ ఇచ్చి ఎక్కువ మంది పేద పిల్లల్ని కూడా మరి ఇందులో చదువుకునే అవకాశం కల్పిస్తున్నప్పుడు మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏందో కానీ మనం తప్పకుండా మన గురుకులాలకు వచ్చారు అని అంటే తల్లిదండ్రులు వచ్చేసి వాళ్ళకంటే మనం బాగా చూసుకుంటామనే నమ్మకం, విశ్వాసంతో పిల్లలు వస్తారు. కాబట్టి అన్నింటికి మనకు పూర్తి స్ట్రక్చర్స్ లేవు. కాబట్టి మనం ఎక్కువ మందిని ఒక్కడే పెట్టే క్రమంలో మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం వేరే రాష్ట్రాలు ఇంకా ముందుకు పోలేదు, వాళ్ళు ఇంకా నిర్ణయానికి రాలేదు అని చెప్తున్నప్పుడు మనం కూడా ఎప్పటి నుంచి ముందుకు పోతే బాగుంటుంది, ఏ స్థాయి ఏ క్లాస్ వాళ్ళని ముందుకు వాళ్ళ వయస్సును ఇచ్చేస్తూ ఏ క్లాసెస్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందో కూడా ఆలోచించుకోవాలి. అలాగే ముఖ్యమంత్రి గారు వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన, వాళ్ళు కూడా వాళ్ళకు ఒక భయం, ఆందోళన ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా విశ్వాసంలోకి తీసుకొని ముందుకు పోతే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. ఇక మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెరుకు కొండలరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టికెట్ ఇస్తే జైకొట్టుడా లేకుంటే నాయ్ అనుడా, టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది. కేసీఆర్ వచ్చిన తర్వాత వృద్ధులకు, వితంతువులకు 2000 పెన్షన్, బీడీ కార్మికులకు వృత్తి ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు ఇస్తున్నాం. ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. నిన్నటి వరకు కేసీఆర్ హరీష్ రావు జై అని పాటలు పెట్టి తిరిగిండు, నేడు కాదంటున్నారని అన్నారు. ఇవాళ వారు టీఆర్ఎస్ పార్టీతోనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ నెలకు 2000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంది. బీడీ కార్మికులకు వృత్తి వస్తూ ఉంది. కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కింద ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఆసుపత్రికి పోతే కేసీఆర్ కిట్ వస్తూ ఉంది. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి. మన గ్రామం నుంచి నిన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉండి టికెట్ కావాలని అడిగింది. ఇప్పుడు రామలింగారెడ్డి గారు పాపం 2 సంవత్సరాలకు ఆరోగ్యం బాగలేక, ప్రాణం బాగలేక అని చచ్చిపోయిన మనిషిని రోడ్డు మీద తీసిపెడతామా? మనం ఆ కుటుంబానికి ఆసరగా ఉండాలా వద్దా? ఆ కుటుంబం చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని నిలబెట్టుకొని కాపాడుకునే బాధ్యత మనం ఎవరైనా చేయమా? వాళ్ళ మనిషి సడన్ గా చనిపోతే అందరం ఇంత ఆసరా అవుతాం. ఇవాళ ఇక్కడ మీ నాయకుడు మాకు టికెట్ కావాలన్నాడు. అరే నాయన 4 రోజులు ఒప్పుకోబట్టు, ఆయన అడ్మిట్లో చనిపోయిండు, వాళ్ళ కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి, నిన్ను కూడా గౌరవిస్తామన్నాడు. నిన్నటిదాకా కేసీఆర్ జై అని పాటలు పెట్టిండు, హరీష్ రావు జై అని ఫోటో పెట్టుకున్నాడు, ప్రభాకర్ అన్న మంచి నాయకుడు అన్నాడు. నిన్నటిదాకా మేమందరం మంచోళ్ళమే. ఇక ఇలా టికెట్ ఆయన చనిపోయిండు, ఆయన భార్యకి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని కాపాడతామంటే మేము చెడ్డోళ్ళం అయిపోతామా? నిన్నటిదాకా మా ఫోటోలు పెట్టుకున్నాడు, బొమ్మలు పెట్టుకున్నాడు, టికెట్ ఇవ్వమన్నాడు. ఇక టికెట్ ఇవ్వకపోగానే అయిపోయినా బొమ్మలు మారుడేనా పొద్దుకి? ఇంత అన్యాయం ఉంటుందా? అంటే టికెట్ ఇస్తే మంచోళ్ళం, టికెట్ ఇవ్వకపోతే చెడ్డోళ్ళం. ఎవరమైనా మా అక్క చెల్లెలు ఆలోచించాలి. ఇంటి యజమాని చనిపోతే ఇచ్చిపెట్టుకుంటావా? ఆ కుటుంబాన్ని మనం కాపాడుకొని నిలబెట్టుకునే బాధ్యత ఇవాళ మన మీద ఉండదా? 4 రోజులు ఒప్పుకోబెట్టు, నీకు భవిష్యత్తు ఉంటుంది అంటే కూడా ఈ రోజు ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసమో దయచేసి మీరే ఆలోచించండి. గ్రామస్తులుగా ఇలా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఆ ఇల్లును, ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి రోడ్డు మీదనే వదిలిపెట్టి ఇక మన పని మనం చేసుకుంటేనా? ఇక కనీసం ఓ మర్యాద, పద్ధతులు, సాంప్రదాయాలు ఉన్నాయా? మరి నిన్నటిదాకా చెయ్యంటివి ఇవాళ నై అంటే ఎట్లయితే? ఇది దయచేసి మీరు కూడా ఆలోచించాలి గ్రామస్తులని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న మహిళల దృష్టి మళ్లించి బంగారం దోచుకెళ్తున్న దొంగను పట్టుకున్న పోలీసులు గతంలో గుడుంబ సరఫరా చేస్తూ ఎన్నో కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తన ప్రవర్తన మార్చుకోక మళ్లీ దొంగతనాలు చేస్తున్నందుకు గతంలో సంజయ్ సింగ్ పై పీడీ యాక్ట్ కూడా వేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ముందు పోలీసు వారి చెకింగ్ నడుస్తుందని చెప్పి తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దస్తీలో మూటగట్టి ఇస్తానని చెప్పి వాళ్ళ దృష్టి మళ్లించి బంగారంతో కూడిన మూటను జేబులో పెట్టుకొని వేరే మూట వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. తాము మోసపోయామని తెలిసి బాధితులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రాజేంద్రనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గ్రహణ మోసగాడు సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 11.8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. గత 2 ఏళ్లుగా తప్పించుకొని అటెన్షన్ డైవర్షన్ నేరాలకు పాల్పడుతున్న సంజయ్ సింగ్ అనే 44 ఇయర్స్ నేరస్తుడు వాళ్ళ రాజేంద్రనగర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రాజు వాళ్ళ క్రైమ్ టీం పట్టుకోవడం జరిగింది. సంజయ్ సింగ్ ఎలియాస్ సంజు ఎలియాస్ చోర్ సంజు ఇతను దూర్పేటలో ఉంటాడు. ఇతను గత 10 ఏళ్ల నుంచి కూడా గుడంబ వ్యాపారం చేస్తున్నాడు. అయితే 3.5 ఇయర్స్ ముందు ఈ గుడంబ కేసులు చాలయ్యాయి. అందులో ఎక్సైజ్ పోలీసు వారు అలాగే గోషామల్ డివిజన్ పోలీసు వారు ఇతని మీద సుమారు 28 కేసులు పెట్టారు. ఆ కేసులు పర్యవసానంగా అతని మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అతను ఒక 2 ఇయర్స్ ముందు నుంచి కూడా పీడీ యాక్ట్ నుంచి ఒక ఏడాది పాటు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. 2 ఇయర్స్ నుంచి అతను మోడస్ ఆపరేటర్ని చేంజ్ చేసి కొత్త రకమైన నేరాలకు పాల్పడుతున్నాడు. అతను మోటార్ సైకిల్ మీద తిరుగుతూ రోడ్డు పైన ఎవరైతే అమాయకమైన ఉమెన్ ఉంటారో, ఎవరైతే 50 ఏళ్ళు పైబడి ఉంటారో వాళ్ళు ఐడెంటిఫై చేస్తాడు. ముందు వాళ్ళు అమాయకంగా కనిపిస్తే అక్కడ ఆగి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు, ముందు పోలీస్ చెకింగ్ ఉంది, నువ్వేమో చైన్ వేసుకొని వెళ్తున్నావు కాబట్టి చైన్ తీసి నీకు అందులో పొట్లం కట్టిస్తాను, కాగితంలో కట్టిస్తాను, పెట్టుకో వెళ్ళండి అని చెప్పి మాయమాట చెప్తారు. వాళ్ళు నమ్మేస్తారు నిజమే అనుకొని. అట్లాగే బుద్ధివేల్లో కూడా మొన్న స్టేట్ బ్యాంక్ దగ్గర ఒక లేడీ నడుచుకుంటూ పోతుంది. నడుచుకుంటూ ఆపి అమ్మ అక్కడ రోడ్ పైన ఎక్స్టెన్షన్ పైన పోలీసులు చెక్ చేస్తున్నారు. అక్కడ అమ్మ మరి బంగారం ఉంది ఏమైపోతుందని చెప్తే ఆమె భయపడిపోయి నిజమే అనుకొని బంగారము పొట్లం కట్టిస్తా అని చెప్పి అట్లా కట్టించేశాడు. తీసుకొని అతను ఆమెకి ఇచ్చినట్టు చేసి జైల్లో పెట్టుకున్నాడు. ఆమె సరే అనుకోకుండా తీసుకొని ముందుకు వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి చూసుకుంటే అది లేదు. అంతలో వాడు పారిపోయాడు. వాడు మోటార్ సైకిల్ మీద ఉన్నాడు. వాడు బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వచ్చాడు. ఆమె చూసి ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తే ఇన్స్పెక్టర్ క్రైమ్స్ రాజు రాజేంద్రనగర్ కంప్లైంట్ తీసుకొని కేసు పెట్టడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి అతను బుల్లెట్ పైన వచ్చిపోవడం జరిగింది. దాన్ని లీడ్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అలాగే ఇన్వెస్టిగేషన్ చేస్తే అదే ముద్దాయి అదే మోటార్ సైకిల్ మొయినాబాద్లో కూడా ఆ చాకలి కూడా వెళ్ళే రోడ్లో కూడా ఇదే విధమైన ఒక అమ్మాయి బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆగి నేను చూపిస్తాను రోడ్ అని చెప్పి ముందు అతను అడ్రస్ అడిగాడు. శంషాబాద్ వెళ్ళబోద్దని చెప్పి ఆమె శంషాబాద్ చెప్తే నేను అక్కడ బస్సు కోసం ఆగిన బస్సు రాదు దించేస్తాను చెప్పి దించేసి తీసుకెళ్ళి ఆమె కొబ్బరి బొండ లాంటివి తాగించి ఆమె దగ్గర ఉన్న చైన్ కూడా పరాగడం జరిగింది. అట్లాగే సిమిలర్గానే ఒక నార్సింగి పోలీస్ స్టేషన్లో అఫెన్సు, అలాగే ఒకటి కూకుడుపల్లిలో మరి రామంతపూర్లో 5 నేరాలు చేయడం జరిగింది. సుమారు ఒక 5 చైన్లు అతను అటెన్షన్ డైవర్షన్ ద్వారా అఫెన్స్ చేయడం జరిగింది. అవన్నీ ఇన్స్పెక్టర్ క్రైమ్స్ రాజు అలాగే క్రైమ్ టీం శ్రీనివాస్ రెడ్డి చారి అలాగే ఎస్ఎఫ్టీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి వాళ్ళ టీం అందరు కంజైన్డ్గా ఇతను మోటార్ సైకిల్ నెంబర్ చేంజ్ చేసుకొని అతను నెంబర్ ఇంటికి వెళ్ళి నెంబర్ మారుస్తాడు, యూనిఫామ్ డ్రెస్ మారుస్తారు. అలాగే గత 18 రోజులుగా వీళ్ళు ఆల్మోస్ట్ రాత్రిగా పగలనగా కూడా కష్టపడి ఆ సీసీటీవీ ఫుటేజ్ లీడ్ తీసుకొని ఇంటి వరకు వెళ్ళి అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవాళ పొద్దున అతను అదే మోటార్ సైకిల్ మీద మళ్ళీ అఫెన్స్ కోసం బయలుదేరితే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. 5 పోలీస్ స్టేషన్లో ఉన్న చైన్లు మొయినాబాద్, రాజేంద్రనగర్, కూకుట్పల్లి, రామంతపూర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను పీడీ యాక్ట్లో కూడా 1 సంవత్సరం పాటు జైల్లో ఉన్న నేరస్తుడు. ఇప్పుడు ఇతను ఫిట్ మళ్ళీ పీడీ యాక్ట్ కోసము ఇన్ని అఫెన్స్లు ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ కూడా అవుతుంది. ఇంకేమైనా చేశాడని చెప్పి కొన్ని కంప్లైంట్లు మా నోటీస్కు రావు. అందుకే ఇప్పుడు అందరూ ప్రెస్ ద్వారా ఇటువంటి ఎవరైనా కంప్లైంట్ చేయకుండా భయపడి కొంతమంది కంప్లైంట్ చేయరు. వాళ్ళు కూడా ముందుకు వచ్చేటువంటి సంఘటన జరిగితే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ఆ కేసు నమోదు చేసుకొని కూడా తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సమాజ శాంతిని కాపాడమంటే సంఘ వ్యతిరేక శక్తులు విచ్ఛిన్నకర మూకను కట్టడి చేస్తూ ముందుకు సాగడమేనని అడిషనల్ కలెక్టర్ తేజస్ నందల్ పవార్ అన్నారు. 9 నెలల కాలం పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకున్న 230 మంది యువ కానిస్టేబుళ్లకు జడ్చెర్ల పోలీస్ శిక్షణ కేంద్రంలో దీక్షాంజ్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ తేజస్ నందల్ పవార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా అదనపు ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథి వర్లకు సెల్యూట్ చేసి వెళ్తున్నారు.
మొదటి కార్డు కమాండర్స్ యాకేష్ ఎం శ్రీకాంత్ ముందుకు అడుగు వేశారు. రెండవ కార్డు కమాండర్ మనోజ్ కుమార్ ఎస్ రాజు వారికి శిక్షణ అందించిన గురువారులందరి సాక్షిగా జిల్లా పోలీసు అధికారుల సమక్షంలో తమ కఠోర శిక్షణకు సాక్ష్యంగా నిలిచిన కవాతును సమర్పిస్తున్నారు. నవ యువకులైన కానిస్టేబుల్ కార్డు కమాండర్ మహేశ్వర్ ఎం బాలాజీ జి రాంబాబు జి శివరాజు ఎం సంపత్ ఎం అవినాష్ పి క్రాంతి ఏ హరీష్ ఆర్ కరణ్ ఎం విద్యాసాగర్ పి అనిల్ కుమార్ ఒక్కొక్కరుగా దళాలకు ముందుకు నడిపిస్తూ ఇక్కడి గురువులు బోధించిన విషయాలను మోస్తూ ముందుకు వెళ్తున్నారు. 230 మంది ఇక్కడ శిక్షణ పొందితే వీరిలో 167 మంది డిగ్రీ బీటెక్ బి ఫార్మసీ చేసిన వ్యక్తులు ఉన్నారు. 230 మందిలో 167 మంది బీటెక్ ఇతర డిగ్రీలు చేసిన వ్యక్తులు యువకులు. అదేవిధంగా 47 మంది పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వీళ్ళు ఎంకామ్ ఎంపీఈడి ఎంఎస్సి ఎంటెక్ ఎంఏ ఎంబీఏ ఎంసీఏ చేసిన యువకులు ఉన్నారు. అత్యంత చదువురులైన మీరు మీ జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని ఈ సందర్భంగా మన ముఖ్య అతిథి వర్యులు గురువులు అందరూ కూడా మీకు సందేశం ఇచ్చారు. అది మనసులో ఉంచుకొని ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాము. ఇక కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన రెవెన్యూ చట్టంపై కూకట్పల్లి డివిజన్లోని ఏవీపురంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ జీవో నెంబర్ 58, 59లతో నిరుపేద కుటుంబాలకు రెవెన్యూ చట్టం ద్వారా తమ సొంత ఇంటి అన్ని అధికారాలు ప్రభుత్వం ఇవ్వడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే మాధవరం అన్నారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన భూములు రెవెన్యూ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం పొంది ఇండ్లు ఏర్పాటు చేసుకోవచ్చని, ఆ ఇంటిపై పూర్తి అధికారాలు వాళ్ళకే ఉంటాయని, ఇలాంటి గొప్ప చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ మరియు కాలనీ వాసులు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇది ఒక మంచి అవకాశం. మన ముఖ్యమంత్రి గారు నిరుపేదలు ఎక్కడైతే 50 గజాలు 100 గజాలు 150 గజాలు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి. ఆ పట్టా అంటే ఏదో మొన్న 50 జీవో కిందకి ఇచ్చాం 58కి. ఇప్పుడు ఇచ్చే పట్టా ఏ రకంగా ఉంటుందంటే మీకు పూర్తి హక్కులు అంటే రిజిస్ట్రేషన్కి ఏ రకంగా అయితే పట్టాదారు ఉంటాడో అంత హక్కులతో వచ్చినటువంటి పట్టా ఇది 58 వచ్చే మీకు ఇచ్చే పట్టా. అది కూడా రేపు పొద్దుల్ల మీ పిల్లలకు లోన్ తెచ్చుకొని కానీ లేకపోతే బ్యాంకులో పెట్టిన లోన్ వచ్చినా కూడా కానీ పూర్తి హక్కులతోని పాస్బుక్తోని మంచి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఇది నాది అని రేపు పొద్దుల మీ పిల్లలు కానీ ఎవరు కానీ అడుక్కునే హక్కులు ఇచ్చగలిగించేటటువంటి పాస్బుక్ ద్వారా పట్టా ఇచ్చింది దేశంలో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మీరందరూ ఆలోచన చేసుకోండి. ఎప్పుడు కూడా నేను బాధతో చెప్తున్నది కాదు, ప్రేమతో చెప్తున్నది కాదు. ఒక పని చేసినప్పుడు ఒక శ్రీకాకుళం బస్తీ అనేది నాకు పూర్తిగా హైదరాబాద్ నగరంలో మాకు ఏబీపురం అంటే చాలా అభిమానం, ప్రేమ. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారిని తీసుకొని మన ముందుకే మన ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఇంతకుముందు 58 జీవో కింద అన్ని పట్టాలు అప్లై చేసుకుంటే 30% మన ఏవిపురం రావడం జరిగింది. 70% దాకా రాలేదు. అవన్నీ అప్పుడున్న ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని అడిగితే ఏదో కంప్యూటర్ వెబ్సైట్ ప్రాబ్లం అనేది చెప్పారు. అందుకొరకు అవన్నీ ఆగిపోయి ఇబ్బంది ఉన్న వాళ్ళకే పట్టాలు రాలేదు. దాని గురించి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఏవిపురానికే మన కూకట్పల్లి డివిజన్లో ఫస్ట్ ఏవిపురంలోనే పట్టాలన్నీ ముందు ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మన ఏవిపురం రావడం జరిగింది. ఇద్దరు మహిళా దళాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కరోనా లాక్డౌన్ అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభమైన తర్వాత మళ్లీ దళార్ల బెడద ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భక్తులను మోసం చేసి దర్శనాలకు పంపిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుమలలో దళారీ వ్యవస్థపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పూర్తి స్థాయిలో దళార్లను గతంలో నిర్మించామని, మళ్లీ అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే ఊరుకునేది లేదన్నారు.
గతంలో దళారీ పనిచేసిన పలువురిపైన బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో మళ్ళా దర్శనాలు స్టార్ట్ అయినాయి. దాంట్లో భాగంగా జనాలు కూడా క్రౌడ్ ఎక్కువగా రావడం జరుగుతుంది. కొండ మీద యథాస్థితికి మళ్ళా తొందరలోనే చేరుకుంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మీతో మాట్లాడవలసిన అంశం ఏంటంటే, ఎప్పుడైతే దర్శనాలు స్టార్ట్ అవుతాయో, జనాలు రావడం స్టార్ట్ అవుతుందో, ఆటోమేటిక్గా వాళ్ళను మోసం చేయడమో లేకపోతే వాళ్ళ భక్తిని క్యాష్ చేసుకోవడమో చేసుకునే ప్రయత్నంలో దళారులు కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ 2-3 రోజుల్లో 3-4 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. కొత్తగా ఏంటంటే ఆడోళ్ళు కూడా ఆ వ్యాపారంలోకి, ఆ మోసం చేసే ప్రయత్నంలోకి రావడం జరిగింది. సో వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేశాం. వాళ్ళ మీద కూడా చట్టబద్ధమైనటువంటి చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపు 700 నుంచి 900 వరకు ఈ దళారులను అరెస్ట్ చేయడం అయితేనేమి, బైండ్ ఓవర్ చేయడం అయితేనేమి ఈ 1 year 2 monthsలో చేయడం జరిగింది. వాళ్ళందరూ మళ్ళా ఈ దర్శనాలు స్టార్ట్ అయ్యాయి కదా అని పిలిగ్రిమ్స్ను మోసం చేసే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు టికెట్స్ తీయిస్తాం, లేకపోతే రూములు తీయిస్తాం, లేకపోతే లడ్డూ తీయిస్తాం, ఎక్కువ ధరలకు వాళ్ళకు అమ్మి వాళ్ళను మోసం చేసి వాళ్ళ భక్తిని ధన రూపంలో మార్చుకొని వీళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ దళారులుగా కేసులు రిజిస్టర్ చేసి బైండ్ ఓవర్స్ చేసుకున్నామో, వన్స్ అగైన్ వాళ్ళందరినీ కూడా మళ్ళా స్టేషన్స్కి పిలిపించి వాళ్ళను బైండ్ ఓవర్ చేసుకొని ఈ విధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడొద్దు. దయచేసి దేవుణ్ణి అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు. నమ్ముకోండి, భక్తిభావంతో ఉండండి, వేరే ఏదైనా పనులు చేసుకొని బతకండి అని ఈ దళారులందరినీ కూడా పిలిపించి వార్న్ చేసి వాళ్ళు ఈ విధమైనటువంటి దళారీ కార్యకలాపాలకు పాల్పడము అని వాళ్ళతో ప్రమాణం చేయించి వాళ్ళను బైండ్ ఓవర్ చేసి పంపుతున్నాము. దయచేసి మీ ద్వారా అందరికీ మరొకసారి విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి ప్రజలందరూ కూడా దళారులను ఎవరిని నమ్ముకోవద్దు. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ కొండ మీద ఉండవు. మీరు దయచేసి ఆన్లైన్ ఉంది, ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోండి. సక్రమమైన మార్గంలో వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని పోండి. తప్ప పొరపాటున కూడా ఈ దళారులను నమ్మి మోసపోయి తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ కార్యక్రమాలకు దయచేసి మీరు తావివ్వద్దు. ఇంకొకసారి ఆ దళారీ వ్యవస్థలో ఉండే ఎంత పెద్దవాళ్ళైనా, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి దళారులు కూడా ఇట్లాంటి ప్రజలను మోసం చేసుకునే కార్యక్రమాలకు పాల్పడొద్దు. ఈరోజు ఒక 50 మందిని పిలిపించాం. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తాం. పట్టుకోవట్లేదు. వీళ్ళందరి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. రూమ్లు ఇచ్చేవాడో, లడ్లు ఇచ్చేవాడో, లేకపోతే టికెట్లు తీపిచ్చేవాడో గతంలో ఈ 1 year 4-5 monthsగా రిజిస్టర్ అయిన కేసుల్లో అందరినీ పిలిపించడం జరుగుతుంది. ఇంకొకసారి మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా చేయకుండా చేసే ప్రయత్నమే ఈ బైండ్ ఓవర్ చేయడం, వార్న్ చేయడం. పుట్టపర్తిలో అనాథ శవానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్న రిటైర్డ్ పోలీస్ అధికారికి అభినందనలు తెలియజేశారు స్థానికులు. ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన అగర్వాల్ సత్యసాయి భక్తుడు బాబా మహాసమాధి దర్శనార్థం పుట్టపర్తికి వచ్చిన అగర్వాల్ స్టేట్ బ్యాంక్ రోడ్లోని సోహం బిల్డింగ్లో మొదటి అంతస్తులో 20 సంవత్సరాలుగా కాపురం ఉంటున్నాడు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లలేని పరిస్థితుల్లో పుట్టపర్తికి పరిమితమయ్యాడు. ఈ సందర్భంలో అనారోగ్యం బారిన పడిన అగర్వాల్ చికిత్స పొందుతూ ఇంటిలోనే మరణించాడు. అగర్వాల్ మృతదేహాన్ని కరోనా సమయంలో ముట్టుకోవడానికి ఎవరూ రాకపోవడం, ఢిల్లీలో ఉన్న బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు కరోనా వైరస్ నేపథ్యంలో రాలేమని చెప్పడంతో అగర్వాల్ మృతదేహం అనాథగా మారింది. ఈ విషయాన్ని పోలీసులకు చుట్టుప్రక్కల వారు సమాచారం ఇచ్చారు. అయితే విషయం తెలుసుకున్న రిటైర్డ్ కమ్యూనికేషన్ ఎస్ఐ రమణ మృతదేహాన్ని మున్సిపల్ కార్మికుల సహాయంతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అక్కడ మృతదేహానికి భారతీయ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ డ్రైవర్లకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఐఎఫ్టియు ఆధ్వర్యంలో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న డ్రైవర్లకు జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఐఎఫ్టియు నాయకులు వాపోయారు. ప్రభుత్వం డిప్యుటేషన్ డ్రైవర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో
సుమారు 50 మంది డ్రైవర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో సుమారు 22 మంది అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు ఉన్నారు. ఈ అవుట్ సోర్సింగ్ డ్రైవర్లకి గత 4 నెలలుగా జీతాలు చెల్లించట్లేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలలు జీతాలు ఇవ్వాలి. మేము కమిషనర్ గారిని కలిసాము, మిగతా అధికారులందరినీ కలిసి అనేకసార్లు విజ్ఞప్తి చేశాం. అయినా వారు ఇంతవరకు జీతాలు చెల్లించలేదు. ఆఫీసర్లకు మాత్రం 1వ తారీఖున జీతాలు రాకపోతే వాళ్ళు మాత్రం గడగడలాడిపోతారు. కష్టపడి పనిచేసే వాళ్ళు రోడ్డు మీద చెత్తంతా కూడా ట్రాక్టర్లో మోసుకెళ్ళి ఊరు బయట డంపింగ్ యార్డ్లో షిఫ్ట్ చేసేటువంటి డ్రైవర్లకి 4 నెలల పాటు జీతాలు లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు అనే విషయం కనీసం కమిషనర్ గారికి కానీ మిగతా వాళ్ళకి కానీ అవగాహన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవుట్ సోర్సింగ్ డ్రైవర్లందరికీ వెంటనే పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలు చెల్లించాలని, డిప్యుటేషన్ డ్రైవర్లకి డ్రైవర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని, అదేవిధంగా వెహికల్స్ మాత్రం ఏమాత్రం కండిషన్లో లేవు. అన్ని వెహికల్స్కు టైర్లు, ట్యూబులు అరిగిపోయి అనేక రకాల ఇబ్బందులుగా ఉన్నాయి. కాబట్టి వెహికల్స్ అన్నింటిని కూడా వెంటనే రిపేర్ చేయించి మెయింటెనెన్స్ చేయించాలని, డంపింగ్ యార్డ్లో రోడ్డు సరిగా లేకపోవడం వల్ల వెహికల్స్ అన్నీ కూడా అటు ఇటు పడిపోతూ ఉన్నాయి. అందువల్ల ఆ డంపింగ్ యార్డ్లో రోడ్డు మరమ్మతు చేయించాలని, ఈ డిమాండ్ పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతూ ఉన్నాం. కమిషనర్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ కాబట్టి వారు కూడా స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ధర్నాతో ముగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో పరిష్కరించకపోతే అవసరమైతే సమ్మెకు కూడా దిగుతామని హెచ్చరిస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లా నందిగామలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చందర్లపాడు మండలం లక్ష్మీపురం వద్ద కల్వట్టు మీద వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో బైక్పై వస్తున్న వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వాగులోకి దిగి అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చందర్లపాడు మండలం ముప్పల్ల వద్ద తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నందిగామ మండలం, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో 2 రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ. ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద డిగ్రీ విద్యార్థుల ఆందోళన. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్. కోవిడ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రుల సమీక్ష. పాల్గొన్న కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ మరియు ఇతర ఉన్నతాధికారులు. తెరాసలో చేరిన ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెరుకు కొండల్ రెడ్డి. టికెట్ ఇస్తే జై కొట్టుడు, లేకుంటే నై అనుడా అని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు. కూకట్పల్లి నియోజకవర్గంలో నూతన రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సు. జీవో 58-59లతో నిరుపేద కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నమస్కారం.